నపుంసకులు నపుంసకులు మరియు ఎండోక్రినాలజీ అనే దాని మీద యూనక్స్ అండ్ ఎండోక్రినాలజీ అనే దాని మీద ఈరోజు విందాం. బైబిల్ గ్రంథంలో నపుంసకుల రకాలు 3 చెప్పారు. ప్రభువైన యేసు చెప్పినప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే తల్లి గర్భము నుంచి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడ్డేవారు కలరు, దేవుని వలన తమను తాము దేవుని కొరకు దేవుని పరిచర్య కొరకు కానీ మిషనరీస్ లాంటి వాళ్ళు తమను తాము నపుంసకులుగా చేసుకున్నవారు అనగా దే అబాండెన్డ్ దేర్ డిజైర్స్, తమ ఆశలు వదులుకుని ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని కొరకు కష్టపడిన వారు ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి గౌరవం ఉంది బైబిల్లో. ఈ ముగ్గురు దీస్ 3 ఆర్ రెస్పెక్టెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ ఈ ఆడంగతనము కలవారు అని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో వీరినే పురుష సంయోగులు అని కూడా అంటారు. వీళ్ళకి పరలోక రాజ్యము లేదు అని పరిశుద్ధ బైబిల్ చెప్తా ఉంది. వై ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? లెట్ us see a while. చూడండి, గేస్ లెస్బియన్స్ అనగా ప్రమాదకరమైనటువంటి లైంగిక వ్యవహారాల్లో పాలు పొందుతూ సేమ్ సెక్స్ జెండర్తో లైంగిక కార్యకలాపాలు జరిగించే వాళ్ళని గేస్ లెస్బియన్స్ అంటారు. వీళ్ళకి కామన్ వర్డ్ ఏంటంటే హోమోసెక్షువల్స్ అని కూడా వీళ్ళని పిలవటం జరుగుద్ది. వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్పింది అనేది కొన్ని ఎపిసోడ్స్గా మనం చూద్దాం. ఎందుకంటే అసలు నిజముగా నపుంసకులు ఎవరు? మనం క్రొత్త నిబంధనలో చూస్తే ఈ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 27వ వచనంలో క్వీన్ క్యాండాస్, కందాకి రాణి కింద మంత్రి, ధనాగారం మీద ఫినాన్స్ మినిస్టర్ అయిన ఆయన నపుంసకుడే. హి వాజ్ బ్యాప్టైజ్డ్. యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఫిలిప్పు ఆయనకి బాప్తిసం ఇచ్చాడు అని బైబిల్ చెప్తుంది. అది కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడిన వాడే. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మాట్లాడి తీసుకెళ్ళి ఆయనకి బాప్తిసం ఇప్పించాడు. ఎందుకు? హీ వాజ్ ఎన్ ఎక్స్ప్లోరర్. ఆయన ఒక అన్వేషకుడు. తన రథములో వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ హీ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ వాజ్ ద మీనింగ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఐజయా, ఎస్పెషల్లీ ద చాప్టర్ 53, 53వ అధ్యాయం, యెషయా 53. కనుక ఈ విషయాలు మనకి అర్థం కావాలంటే ఎలాగనేది మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది ఈ నపుంసకులు రకరకాల ప్రదేశాల్లో మనకు కలుస్తూ ఉంటారు. వాళ్ళల్లో కొందరి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. వీళ్ళని యూనక్స్ అంటారు ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగులో కొన్ని పదాలు వాడతారు, కానీ అవి మనం వాడం వాళ్ళ కొరకు. వీళ్ళకి క్యాస్ట్రేటెడ్ పీపుల్ అని కూడా అంటారు. వీళ్ళలో కొందరు క్యాస్ట్రేటెడ్ పీపుల్ ఉంటారు, అనగా అవయవ మార్పిడి చేసుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళని ట్రాన్స్జెండర్స్ అని కూడా అంటారు. వీళ్ళని ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటారు. కానీ అందరినీ కలపడానికి వీల్లేదు ఇందులో. ఎల్జీబీటీ అంటే లెస్బియన్స్, గేస్, ట్రాన్స్జెండర్ అండ్ బైసెక్షువల్ అంటారు. వీళ్ళలో అందరూ దుర్మార్గంగా దుష్టత్వంగా లేరు. వీళ్ళలో బైబిల్లో రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. బైబిల్లో వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చారు. యెషయా గ్రంథం 56 అధ్యాయం 3 మీరు చూస్తే షండు లేక నపుంసకుడు నేను ఎండిన మొక్కను అని అనుకొనకూడదు. కుమారులు కుమార్తెలు అనబడిన దానికంటే నేను మరి శ్రేష్టమైన పేరు మీకు పెడతాను, మీరు నన్ను నా విశ్రాంతి దినాన్ని వెంబడిస్తే అని యెషయా గ్రంథం 56 3వ వచనం చెప్తా ఉంది. దే షుడెంట్ థింక్ ద ఫారినర్ హూ హ్యాస్ జాయిన్డ్ హిమ్సెల్ఫ్ టు ద లార్డ్ సే ద లార్డ్ విల్ షూర్లీ సెపరేట్ మీ ఫ్రమ్ హిస్ పీపుల్ అండ్ లెట్ నాట్ ద యూనక్ సే. ఒక అన్యుడే కాదు, చివరికి నపుంసకుడు కూడా ఐఎమ్ ఏ డ్రై ట్రీ అనుకోకూడదు, ఎండిన మొక్కను అనుకోకూడదు. వారికి ఒక ప్రత్యేకమైన పేరు పెడతారు. ఎప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి 3 కేడర్లో చేరిన వాళ్ళకి ఎవరో తల్లి గర్భంలో నుంచి కొందరు నపుంసకులుగా పుడతారు. జాగ్రత్తగా దీన్ని వినండి. అనగా పుట్టుకతోనే అవయవాల ఒక తీవ్రమైన లోపంతో, హార్మోన్స్ లోపంతో కొందరు పుడతారు. వీళ్లను ఎవ్వరూ ఏమీ చేయలేరు. వీళ్ళ మనసు శ్రేష్టంగా ఉంటుంది. వీళ్ళు దేవుని కొరకు వాడబడాలంటే శ్రేష్టంగా వాడబడవచ్చు. అలాగే రెండవ వారు ఎవరు? మత్తయి సువార్త 19:12 వెర్స్. ఇతరుల వలన నపుంసకులుగా చేయబడిన వారు. పాతకాలంలో ఈనాటికి కొన్ని ప్రాంతాల్లో, నార్త్ కొరియా లాంటి స్థలాలలో ఈ రాజుల కాలంలో రాణీలకు కాపులా పెట్టడానికి, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించడానికి
జ్ఞానులు తెలివిగల వాళ్ళకి బాగా అందమైన వారికి పిల్లలు పుట్టుకోకుండా వారి అవయవాలను డ్యామేజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టేస్తే వాళ్ళకి ఫ్యామిలీ డిజైర్స్ వచ్చి మోసం చేస్తారని, అది సెక్షువల్ డిసెప్షన్ కానీ ఫినాన్షియల్ డిసెప్షన్ కానీ చేస్తారేమని రాజుల కాలంలో, మోనార్క్స్ కాలంలో కొందరిని బలవంతంగా నపుంసకులుగా, యూనక్స్గా చేసేసేవాళ్ళు. వాళ్ళని తప్పుపట్టడానికి వీల్లేదు, అది వాళ్ళ చేతిలో లేదు. తల్లి గర్భము నుంచి నపుంసకులు పుట్టిన వారిని ఎవరేమనలేరు. వేరే మనుషుల వల్ల, వేరే పరిస్థితుల వల్ల అలా అయిపోయి బలవంతంగా చేయబడిన వారిని ఎవరు అనలేరు. ఒక రకంగా చెప్పాలంటే నెహెమ్యా కానీ, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి మహాజ్ఞానులు, లేకపోతే డాక్టర్స్గా పనిచేసినటువంటి రాజు దగ్గర గిన్నె అందించేటువంటి నెహెమ్యా లాంటి వాళ్ళు అలాగూ చేయబడి ఉండవచ్చు అని కరెక్ట్గా మనం చెప్పలేం, బైబిల్లో అది లేదు. హిస్టరీలో చేయబడి ఉండవచ్చు అన్నారు. ఎందుకంటే దానియేలు లాంటి మహాజ్ఞాని తనకి సంతానం ఉంటే, కొన్నిటికి వాళ్ళు బాగానే ఉంటారు కానీ కేవలం సంతానానికి మాత్రమే ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. దే కెన్ లీడ్ దేర్ ఫ్యామిలీ లైఫ్, భార్య భర్తలుగా వాళ్ళు ఉండవచ్చు. ఇట్లాంటి వాళ్ళకి సంతానం మాత్రమే లేకుండా చేసేటట్లుగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది కరెక్ట్ అని నేను అనట్లే కానీ చరిత్రలో అది ఒక అంశం. అలాగా మేధావులకి, కొంతమంది ఉన్నత పదవుల్లో ఉన్నవారికి, ఫైనాన్షియల్ సిస్టమ్స్ అప్పగించే వాళ్ళకి, స్త్రీలకు భద్రతగా ప్రొటెక్షన్గా పెట్టేటువంటి బలవంతులకి పాతకాలంలో మోనార్కీలో, రాచరిక వ్యవస్థలో అలాగూ చేయబడుతూ ఉండేవాళ్ళు. మూడవది, దేవుని కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకున్నవారు. మీకు ఈ వాక్య భాగాలు కనపడుతున్నాయి అనుకుంటాను, మీరు చూడండి. Those who chose to live like eunuchs for the sake of the kingdom of heaven. దేవుని రాజ్యము నిమిత్తము తాము నపుంసకులుగా చేసుకోవటానికి ఇష్టపడ్డారు వాళ్ళు. అనగా మిషనరీస్ చాలామంది ఆరోగ్యవంతులు, బలవంతులు, అందమైన వారు ఆయా ప్రాంతాలకి సువార్థికులుగా వెళ్ళి మెడికల్ మిషనరీస్గా, ఇవాంజలిజం మిషనరీస్గా, అంతేకాదు ఎడ్యుకేషనల్ మిషనరీస్గా ఆర్ఫనేజెస్ నడిపించడానికి వెళ్ళి దేవుని కొరకు జీవితాలు త్యాగం చేసి వారి యొక్క ఆశలు, డిజైర్స్ అన్ని అబాండన్ చేసిన వారు చాలామంది ఉన్నారు. అనగా వాళ్ళెవరు? దేవుని కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకున్నవారు. వీళ్ళ ముగ్గురికి గౌరవం ఉంది. కానీ ఇక్కడ మనం బైబిల్ గ్రంథం చూస్తే 1 కొరింథీ 6:9 చూస్తే అందులో మీరు ఆడంగితనం గలవారు, స్వలింగ సంపర్కులు వాళ్ళ గురించి చెప్తాడు. 1 కొరింథీ 6:9 వీరికి పరలోక రాజ్యము లేదు అని బైబిల్ చెప్తాము. అనగా ఇది ఒక దురాత్మ దాడి. ఈ దురాత్మ దాడి పెట్టినప్పుడు ఏంటంటే హార్మోన్స్ కూడా ఒక్కొక్కసారి చేంజ్ అవ్వకుండానే మనిషి మైండ్ సాతాను చేత పట్టబడి వాళ్ళలాగా తిరుగుతారు. వీళ్ళ గురించి మనం చూస్తే మొదటి అధ్యాయము రోమాపత్రికలో వీళ్ళ గురించి చెప్తాడు కదా. స్త్రీలు తమ స్వాభావిక ధర్మము నడిచి అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు స్త్రీలతో, పురుషులు తమ స్వాభావిక ధర్మము మరచి పురుషులతో అసహ్యముగా ప్రవర్తిస్తున్నారని రోమపత్రిక 1వ అధ్యాయము మీరు దీన్ని చదువుకోవచ్చు. రోమపత్రిక 1వ అధ్యాయంలో మీరు తర్వాత 28, 29 ఆ వచనాల్లో మీకు స్పష్టంగా అది కనపడుతుంది, మీరు దాన్ని చదువుకోండి. కానీ ఇందులో ముఖ్య అంశాలు నేను ఇంకా దీన్ని వివరించే ముందు మీకు కొన్ని చెప్తాను. దీంతోపాటు టామ్ బాయ్స్, సిస్సిస్ అని కొందరు ఉంటారు. వీళ్ళని ఈ లెవెల్లోనే క్యాచ్ చేసుకోవాలి తల్లిదండ్రులు. టామ్ బాయ్ అంటే ఆడపిల్లలే కానీ మగవాళ్ళలాగా ప్రవర్తించాలని, మాట్లాడాలని, డ్రెస్ చేసుకోవాలంటే ఎక్కువగా ఇష్టపడతారు. సిస్సిస్ అంటే వీళ్ళు మగపిల్లలే కానీ ఆడవాళ్ళలాగా డ్రెస్ చేసుకోవడానికి ఇష్టపడతారు. టామ్ బాయ్స్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళలాగా ఉండటానికి ఇష్టపడతారు. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. వీళ్ళని స్టార్టింగ్లోనే ఒక లెవెల్ దాటి కనుక ఒక లెవెల్ వరకు పర్లేదు. అది పిల్లలు యూజువల్గా మన ఇంట్లో పిల్లలైనా ఒకసారి ఆడపిల్లలు ఫాదర్ షర్ట్ వేసుకోవటం కామన్ మనకి. మగపిల్లలు ఏదైనా భుజం మీద టవల్లాగా మదర్ చున్ని ఏదైనా క్యాజువల్గా వేసుకుంటారు. అట్లాంటి కాదు నేను అనేది. ఇది ఒక లెవెల్ దాడుతున్నప్పుడే హార్మోన్ చేంజ్ ఏమన్నా వస్తుందా అని చెప్పి గమనించగలిగితే, ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి సమస్య ఫేస్ చేస్తున్న వారు మెడిసిన్ ద్వారా కొంతే కానీ ఈ బైబిల్ ద్వారా, ప్రార్థన ద్వారా సెటరేట్ అయిన వాళ్ళు మా విలేజ్లో, నా స్కూల్ మేట్స్లో కొందరు నాకు తెలుసు. మంచిగా సెటిల్ అయిన తర్వాత మంచి జీవితం జీవించారు. ఈ హార్మోన్స్ మిక్స్ అయిపోతాయి అన్నమాట ఒక లెవెల్ దాటితే కొందరికి. అవి ఏమవుతాయంటే ప్రతి ఆడపిల్లలో కొంత టెస్టోస్టెరాన్ నెగ్లిజిబుల్ క్వాంటిటీ ఉంటుంది, ఉండాలి. ఆ పర్సంటేజ్ నేను చెప్పగలను కానీ ఆ తర్వాత సైంటిఫిక్ డేటాలోకి ఎపిసోడ్లోకి వెళ్తాను నేను.
దట్ పర్సంటేజ్ షుడ్ బి కౌంటెడ్, షుడ్ బి టెస్టెడ్ ఇన్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేయాలి. చేసి ఈ ఎండోక్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు దీనికి ట్రీట్మెంట్ చేస్తారు స్టార్టింగ్లోనే. ఈ ఆడపిల్లలకి ఏమవుతుందంటే నెగ్లిజిబుల్ టెస్టోస్టెరాన్ ఉండాల్సిందేమో హై అయిపోద్ది టెస్టోస్టెరాన్. వాళ్ళు మగవారిలాగా బిహేవ్ చేయడం ప్రారంభిస్తారు. వీళ్ళు రేరు కాకపోతే, కానీ మగపిల్లలు కొంచెం ఎక్కువగా ఉంటారు. ఈ నెగ్లిజిబుల్ క్వాంటిటీ ఉండాల్సినటువంటి ఈస్ట్రోజన్ వాళ్ళకి హై అయిపోయి టెస్టోస్టెరాను లో లెవెల్కి వెళ్ళిపోతుంది. దానివల్ల వాళ్ళు ప్రమాదంలో పడతారు. ఒక సొసైటీ నుంచి ఒక ఎంబరాస్మెంట్ ఎదుర్కొంటారు. వాళ్ళ వాయిస్ మారిపోతుంది, వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. దాన్ని తల్లిదండ్రులైన వారు బిగినింగ్లోనే పట్టుకుని ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనగా ఎండోక్రోనాలజిస్టుల దగ్గర తీసుకెళ్తే అక్కడ మంచి ట్రీట్మెంటు థెరపీ ఇస్తే అన్నిటికీ మించి ప్రార్థన ద్వారా చక్కటి ఫలితాలు అనేక మందిలో చూడగలిగాము. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా పర్లేదు. ఎడిదిరిగి మనకు సమస్య ఏంటంటే ఈ ఆడంగితనము గలవారు, పురుషగాములు అంటారు చూడండి, వాళ్ళతో ప్రమాదం అని లేవి కాండములోనూ చెప్పబడింది. ఇటు వారిని ఉండనివ్వకూడదని. ఇప్పుడు అమెరికాలో కూడా 2025 జనవరిలో నేను మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత కూడా ఈ అమెరికాలో కూడా ఓన్లీ 2 genders ఆర్ యాక్సెప్టెడ్, రిమైనింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని అమెరికన్ ప్రెసిడెంట్ పాస్డ్ ఎ రిజల్యూషన్ అండ్ బిల్ అండ్ సైన్డ్ అపాన్ దట్ రీసెంట్లీ. ఒక ఆజ్ఞను జారీ చేయడం జరిగింది అక్కడ లీగల్గా. ఇక షుగర్ డాడీ షుగర్ మమ్మీ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది. అది చాలా ప్రమాదం. వీళ్ళు యూనక్స్, వీళ్ళు హార్మోన్స్ ప్రాబ్లంతో ఉంటారు. వీళ్ళ వాయిస్ సగం జెంటు సగం లేడీలాగా వినపడతా ఉంటుంది. తర్వాత షుగర్ మమ్మీ షుగర్ డాడీ అనేది ఒక భయంకరమైనటువంటి కల్చర్ డెవలప్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే ఈ డబ్బు కొరకు ఈ ఆడపిల్లలు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, వయసు ఉన్న వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, ఈ మగపిల్లలు డబ్బు కొరకు కొన్ని అవసరాల కొరకు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వయసు ఉన్న వాళ్ళతో అక్రమాల సంబంధాలు పెట్టుకోవటం, వీళ్ళని షుగర్ డాడీ షుగర్ మమ్మీ కల్చర్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన కల్చర్. ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. వీటి గురించి నేను తర్వాత వివరంగా చెప్తాను. తెలుగు, ఇంగ్లీష్ ఎపిసోడ్లు కూడా రిలీజ్ చేస్తాము, జాగ్రత్తగా వినండి. దీనికి ట్రీట్మెంట్ ఉంది స్టార్టింగ్లోనైతే. అన్నిటికీ మించి ఒకవేళ ఈ పురుషగాములు, ఆడింగితనము గలవారు ఇట్లా ప్రవర్తించే వాళ్ళ విషయం అయితే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఉంది. వీళ్ళకి ప్రార్థన ట్రీట్మెంటు, హార్మోన్స్ ప్రాబ్లంతో చిన్నప్పటి నుంచి కొద్దిగా చేంజ్ అవుతూ వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటంటే ఎండోక్రోనాలజీ ట్రీట్మెంట్ ఉంది. ఇవి ఏ విధంగా మరి సైకలాజికల్గా పనిచేస్తాయి, బిబిలికల్గా వీటికి జడ్జిమెంట్ ఏంటి, తర్వాత మెడికల్ పరంగా వీటిని ఏ విధంగా ట్రీట్ చేస్తారనేది 2-3 ఎపిసోడ్లో చెప్పబోతున్నాము. వీటిని జాగ్రత్తగా వినండి, ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోండి. మీరు వీటిలో తగిన రీతిలో డెవలప్ అవ్వాలని. ఇవి సొసైటీలో మనం చూస్తున్నటువంటి యూనక్స్ విషయంలో మీరు చెడుగా ప్రవర్తించకుండా వాళ్ళకి సువార్త చెప్పండి, సలహా ఇవ్వండి, ప్రార్థించండి. వారి మార్పు కొరకు కూడా ప్రయత్నిద్దాము. అలాగని చెప్పి అట్టి వారిని ఎంకరేజ్ చేయకుండా, అట్టి లక్షణాలను ఎంకరేజ్ చేయకుండా ఆత్మ సంబంధులమైన మనము జాగ్రత్తగా ఉండాలని తెలియచేస్తూ దైవాశీస్సులు. ఆమేన్.